గైస్, దిస్ ఇస్ శ్రీను. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బండికి యాక్సెసరీస్ కట్ట మనం పెట్టించిపోతున్నాం. అంటే బార్ అండ్ మిర్రర్స్ అంటే బండి ఆల్మోస్ట్ మోడిఫికేషన్స్ అయిపోయాయి. సో లైక్ ఏంటంటే బార్ అండ్ మిర్రర్స్ మాత్రం పెండింగ్ అనమాట, సైడ్ మిర్రర్స్ మాత్రం పెండింగ్ అనమాట. సో అవి ఇక్కడ చెన్నైలోనే లైక్ మనకి రీజనబుల్ ప్రైజెస్కి యాక్సెసరీస్ కట్ట దొరికే ప్లేస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం లైక్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఏమేమి దొరుకుతాయి యాక్సెసరీస్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే నేను వెళ్తుంది ఓన్లీ యాక్సెసరీస్ కానీ కాదు, అంటే బైక్ పార్ట్స్ కానీ కాదు, నేను వెళ్తుంది ఓన్లీ బైక్ పార్ట్స్ కానీ కాదు. సో బేసిక్గా అక్కడ వచ్చేసి మనకి GT650కి కస్టమైజేషన్ అనేది చాలా బాగా చేస్తారనమాట చెన్నైలోనే. అంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా అని చెప్తున్నానంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి చెన్నైలో బండి మోడిఫికేషన్ చేయాల్సినవి, లేకపోతే ఏంటంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ నేను ఒక ప్లేస్ని మాత్రం ట్రస్ట్ చేస్తాను. లైక్ ఆ ప్లేస్ ఏంటంటే గరాజ్ 91 అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఆల్సో అక్కడ మనం వాళ్ళ టీంతో ఇంటరాక్ట్ అవుతాం. సో వాళ్ళ ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అవన్నీ మనం కనుక్కొని లైక్ గెట్ బ్యాక్ అనమాట. ఓకే, సో ఇంకా వెళ్దాం. సో అక్కడికి ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం అనమాట. అంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళాలంటే ముందే కాల్ చేయాలన్నమాట. మనకి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పెడతారు, లేదనుకుంటే మనం కొంచెం ముందుగా చెప్పాలన్నమాట. సో నేను నా బండికి ఈరోజు సైడ్ మిర్రర్స్ పెట్టించిపోతున్నాను. సో అవి ఆల్రెడీ ఉన్నాయంట. సో మనం వెళ్ళి అది దిగి లైక్ ఫిక్స్ చేసి తెచ్చుకున్నాం మన బండి. ఇంకొక GT అక్కడైతే ఇంకొక GT ఉందన్నమాట. అది రెడ్ కలర్ యాక్చువల్లీ. సో మనం పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళిపోదాం. పెట్రోల్ లేదు, బేసిక్గా పెట్రోల్ కొట్టించి, అంటే ఎక్కువ తాగుతుంది GT పెట్రోల్. వైర్లు చేస్తున్నారు, ఏం పర్లేదు. Eternity later. సో పెట్రోల్ కూడా కొట్టించేసాం మనం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు గరాజ్ 91కి వెళ్ళిపోతాం. సో చెన్నైలో ప్లేస్ ఉంది కదా గరాజ్ 91 అని చెప్పి. అంటే నా బండి ఫస్ట్ నుంచి స్పాన్సర్షిప్ అవన్నీ, మోడిఫికేషన్స్ అవన్నీ, PPF అన్నీ వాళ్ళు వేస్తారనమాట. వాళ్ళకి అన్ని సర్వీసెస్ ఉంటాయి. బేసిక్గా బాగా వన్ ఆఫ్ ద లీడింగ్ అనమాట. మంచి చెన్నైలో ఏంటంటే లీడింగ్. నీకు ఒక బండి యాక్సెసరీస్ పరంగా కానీ, మోడిఫికేషన్ పరంగా కానీ ఏది కావాలన్నా డీటెయిలింగ్ చాలా క్లియర్ కట్గా ఇస్తారనమాట. అక్కడ చెప్పాలంటే అక్కడ రన్ చేస్తుంది కూడా ఈ బైక్ యాక్సెసరీస్ ఫర్ GT650 రన్ చేస్తుంది కూడా ఒక యూట్యూబర్ కార్తీక్ అని చెప్పి. సో నేను అక్కడికి వెళ్ళాక ఏమో ఈరోజు ఉన్నారో లేదో తెలీదు, ఒకళ్ళు ఉంటే అది షోస్ బైక్ ఆల్సో సీరియస్లీ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మోడిఫికేషన్ GT650 అనమాట. అన్న దగ్గర ఉండేది బ్యాట్మెన్ థీమ్ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం
ఒకవేళ ఈరోజు లక్కీగా ఉంటే మనం అంటే మన ఛానల్లో పరిచయం కూడా చేద్దాం అన్నాను. అంటే అన్న ఈ మోటార్ బైకింగ్ గట్రా ప్యాషన్ అనమాట, బైకింగ్ అన్నది బైకర్స్ కమ్యూనిటీ అని లేకపోతే బ్లాగ్స్ కానీ అన్న కూడా ఛానల్ ఉంది. సో అన్న కొంచెం క్లోజ్ అనమాట ఇక్కడ, ఎందుకంటే మన జీటీకి మంచి సజెషన్స్ ఇచ్చేది అన్నే. ఇలా కాదు బ్రో, అలా చేపి ఇలా చేపి మంచి సపోర్టింగ్ అనమాట. మనకి ప్రతిదీ సర్వీస్ అవని లేకపోతే ఏమంటారు మోడిఫికేషన్ అవని ప్రతిదీ ది బెస్ట్ కాస్ట్లో ఇస్తాడనమాట. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి ఇస్తాడన్న. ఇలాగైతే నేను వెళ్ళినట్టే. మీ మాత్రం కట్టకపోతే ఈరోజుకి వెళ్ళినట్టే నేను. చాలా ట్రాఫిక్ అబ్బా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలంటే ఒకరి కోసం ఆలోచించుకోవద్దు. ఇక్కడ ఆలోచించావా అక్కడే వెళ్ళిపోతావు. అది వెళ్ళాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోమే. అది అంటే ఏం లేదు, నేను చాలా లైక్ గరాజ్ తిరిగా. యాక్చువల్లీ బండి స్పేర్ పార్ట్స్ కానీ ఇక్కడ చెన్నైలో చాలా వరకు తిరిగాను అనమాట. కానీ ఫస్ట్ మన బైక్ వాష్ చేయించి అప్పుడు మిర్రర్స్ ఫిక్స్ చేయించి ఆ తర్వాత మనకి ఏమేమి కావాలో చూద్దాం బండిలో. ఒక బ్యాగ్ కూడా కావాలని అనుకుంటున్నాను, మేబీ అక్కడ ఉందో లేదో తెలియదు, బట్ బ్యాగ్ అయితే కంపల్సరీ కావాలి. ఒక చిన్న పాకెట్ బ్యాగ్ అనమాట అది. ఒక చిన్న పాకెట్ బ్యాగ్ అంటే మొబైల్ ఇది ఉంది, బట్ ఐఫోన్ కట్ట ఉంటుంది కదా, సో ఐఫోన్ కట్ట ఆపేయడం తెలియదు. సో ఐఫోన్ కట్ట కొంచెం సెక్యూర్గా ఉండాలి కాబట్టి మ్యాగ్నెటిక్ పౌచ్ వస్తుంది అనమాట బేసిక్గా ట్యాంక్కి. సో అది ఒకవేళ ఉంటే ఈరోజు మనం తీసుకుందాం. డబ్బులు డబ్బులు రోడ్డు ఖాళీ ఉందో దూరిపోవడమే తప్పదు. తీరా రే తీరా, వెనకాల నుంచి వచ్చి ఎవడొకడు గుద్దు తెస్తాడు. ఓరే ఒరే 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 ఏంద్రా కంగారు అప్పుడు. అరే బా స్కూటర్ స్పీడ్ అసలు. రే 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 అండ్ ఎవరికైనా చూపించండి రా. స్పీడ్ వెళ్ళేది నువ్వు ఖాళీ రోడ్లో వెళ్తున్నావు అంటే పర్లేదు, బట్ స్టిల్ వై టు చూస్ స్పీడ్. అది స్పీడ్ థ్రిల్స్ కదరా. సిగ్నల్ పడింది, స్లో అవ్వాలి. అండ్ మనం అయిపోయాము స్లో. సో మనం ఉందా ఇప్పుడు? ఓకే, అలాగే పర్లేదు. 30 seconds టు గో. ఫైన్. సో మిగతాది నేను అక్కడికి వెళ్ళాక గరాజ్ది కవర్ చేద్దాం. సైడ్ మిర్రర్స్ లేక ఇబ్బంది అదే. ఎవరు వస్తున్నాడు వెనక నుంచి, ఎవరు రావట్లేదు, ఎవరు పక్క నుంచి పోతున్నాడో అర్థం కావడం లేదు నిజంగా ఈ సైడ్ మిర్రర్స్ వల్ల. అంటే మనం ఫుల్గా హెల్మెట్ వేసుకుంటాం కదా, సో ఆ టైంలో తెలియదు అనమాట. తిప్పాలంటే బుర్ర మొత్తం వెనక్కి తిప్పి చూడాలి, కానీ తిరగదు. అంటే అప్పుడు మనకి అనిపిస్తుంటుంది
బార్ అండ్ మిర్రర్స్ ఉంటే సెట్టు కొంచెం మంచిది అని అవి లేక ఇప్పుడు వరకు మేనేజ్ చేశాను. బట్ జీటీలో లీన్ అయ్యి అలవాటు అయిపోయింది. కానీ స్టార్టింగ్ మాత్రం కొత్త బండి తీసుకునేటప్పుడు ఐ వాజ్ లైక్ ఏంటంటే ఫ్రమ్ వైజాగ్ టు అన్నవరం అనమాట. నేను లిటరల్గా డ్రైవ్ చేసా. లిటరలీ ఎన్ని ఒక 2.5 hours జర్నీ అనుకుంటా. 120 kilometers 130 kilometers డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా లీన్ అయిపోయా. అంటే బండి మీద ఈ పొజిషన్లో ఉండి అంటే కొంచెం కిందకి లీన్ అవ్వాలి కదా, తెలిసేది కాదు. సో ఆ టైంలో ఎందుకు తీసుకున్నాను బాబు జీటీ అని అనిపించింది. ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ అలవాటు అయిపోయి నవ్ ఇట్స్ ఫైన్. బట్ జీటీ ప్రిఫర్ చేసే ముందైతే అయ్యో యాక్సిడెంట్ అయిందా, వామ్మో యాక్సిడెంట్ అయింది, పోలీసులు వస్తున్నారు. అందుకే చెప్పా నేను ఏమంటారు సేఫ్గా రైడ్ చేయండి అని. సో వచ్చేసా అనమాట. సో దిస్ ఈజ్ గరాజ్ 91. సో నేను చెప్పా కదా ఫుల్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయని చెప్పి. సో ప్రతి ఒక్క బైక్కి దొరుకుతాయి అనమాట. అంటే ఒకవేళ దొరకకపోయినా ముందే చెప్పుకుంటే దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అండ్ దే హ్యావ్ దీస్ కస్టమ్ బైక్ లైక్ ఏంటంటే ఇట్లా లేదంటారు బా, నాకు అంత ఐడియా లేదు. బైక్స్ అనమాట, టాయ్ బైక్స్, కార్స్, ఎవ్రీథింగ్. సో ఇదొక్కటే వచ్చేసి మనకి యాక్సెసరీస్ షాప్ అనమాట. సో లైక్ ఈ పక్కన వచ్చేసి మనకి పీపీఎఫ్ కట్ట చేస్తుంటారు, బిఎంసి. దే హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ లైక్ ఎంగేజ్, బిఎంసి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎగ్జాస్ట్ ఫర్ జీటీ 650s అంటే ఇప్పుడు చైన్స్, ఎగ్జాస్ట్ లేదనమాట, చూపించాను. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెడ్లైట్స్ అండ్ ఆల్సో లైక్ మొబైల్ హోల్డర్స్. సో మన బైక్ ఒక ఫస్ట్ మిర్రర్స్ ఫిక్స్ చేస్తున్నారనమాట. ఆఫ్టర్ దట్ లైక్ బైక్ వాష్ చేస్తారు. సో చూపిస్తా, ఇదన్నమాట మన బైక్ అవుతుంది ప్రజెంట్. ఇవన్నమాట మిర్రర్స్, బార్ మిర్రర్స్. వాట్ అయ్యి యాక్చువల్లీ సో వర్క్ అయితే జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ లైక్ సెకండ్ షాప్ వేర్ దే విల్ డూ పీపీఎఫ్ యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే యూ హ్యావ్ ట్రైంప్ విచ్ ఈస్ అండర్ గోయింగ్ ఆన్ ఫర్ పీపీఎఫ్ అండ్ వన్ మోర్ ఇస్ లైక్ క్లాసిక్
ఇట్స్ ఐ థింక్ 650 లేదు 650 అండ్ దిస్ ఈజ్ ఆల్ అవర్ ఫేవరెట్స్ డ్రీమ్ బైక్ అనమాట. ఇట్స్ Z900 కావాసాకి. మా జూనియర్ ఒక ఫేవరెట్ బైక్ కూడా ఇది. సూపర్ రాక్ స్టడీ యాక్చువల్లీ. సో ఈ అన్నిటికి ది మెయిన్ ఓనర్ అనమాట అశ్విన్. ఏ బ్రో సీరియస్లీ వాయిస్ అంటే లైక్ దెర్ ఇస్ వన్ మోర్ గాయ్ కార్తిక్, బట్ ఐ డోంట్ నో హూ ఇస్ లైక్ అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారనమాట ఓనర్స్, నాట్ ఓన్లీ హిమ్. దెర్ ఇస్ వన్ మోర్ గాయ్ కార్తిక్ బ్రో, అండ్ దెర్ ఇస్ వన్ మోర్ కార్తిక్. ఓకే, ఈజ్ ఆల్సో లైక్ యూట్యూబర్. అదే వీళ్ళు అనమాట ఫుల్ గరాజ్ ఫుల్గా హ్యాండిల్ చేసేది, ఈ మొత్తం గరాజ్ని హ్యాండిల్ చేసేది వాళ్ళే అనమాట. సో బైక్ పీపీఎఫ్ అవని, మోడిఫికేషన్స్ అవని, లేకపోతే లైక్ దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ వాట్ యూ వాంట్ టు కస్టమైజ్ యాక్చువల్లీ దే కెన్ డూ. చెన్నైలోనే ది బెస్ట్ అని నేను చెప్తాను. అంటే ఎందుకు నేను పర్సనల్గా లైక్ నేను పర్సనల్గా వీళ్ళ దగ్గర తీసుకున్నాను కాబట్టి ఐ వాజ్ లైక్ ఫ్రమ్ 4 years ఐ వాజ్ జస్ట్ కమింగ్ టు హియర్ అనమాట. లిటరలీ ఐమ్ ట్రావెలింగ్ 20 to 30 kilometers ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇక్కడికే. ఎందుకంటే దే గివ్ బెస్ట్ సర్వీస్ వైజ్ కానీ లేకపోతే దే హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా మీ దగ్గర ఏ ఐడియా ఉన్నా దే విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఐ జస్ట్ ఇంటరాక్ట్ చేస్తా కూడా నేను వాళ్ళతో. సో లైక్ వాట్ లైక్ దే కెన్ సర్వీస్ దే కెన్ ప్రొవైడ్. యూ హ్యావ్ దిస్ స్కూటీ బైక్ హియర్. ఇట్స్ లైక్ ఇది హోండాదే సింగిల్ స్ట్రోక్ ఇంజిన్ అనమాట, బట్ స్టిల్ ఇట్ గివ్స్ ఎ గుడ్ రేంజ్. సో మన బైక్ బార్ అండ్ మిరర్స్ ఒక సైడ్ సెట్ అయింది, ఇంకో సైడ్ సెట్ అవుతుంది అనమాట దిస్ సైడ్. సో మన బైక్ బార్ అండ్ మిరర్స్ సెట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఇది అయిన తర్వాత డైరెక్ట్గా ఇట్ విల్ గో ఫర్ బైక్ వాష్. అదే మన బైక్కి ఆల్మోస్ట్ బార్ అండ్ మిరర్స్ ఫిక్స్ అయిపోయాయి అనమాట, నాట్ దిస్ వన్. సో ఇది సో మిరర్స్ అయితే ఫిక్స్ అయిపోయాయి, వెరీ గుడ్ క్వాలిటీ అండ్ సర్వీస్ దే ఆర్ ప్రొవైడింగ్ యాక్చువల్లీ. సో ఇదన్నమాట ఆఫ్టర్ ఫిక్సింగ్ బైక్ మిరర్స్ ఇట్ లుక్ లైక్ దిస్. అది మన బండి అయితే మొత్తానికి రెడీ అయిపోయిందనమాట. సో దిస్ ఇస్ అవర్ బైక్. మనం చెప్పాక బైక్ తీసుకుంటామని చెప్పి యాక్సెసరీస్ ఇది బయట ఒక బ్యాగ్ తీసుకున్నాం, మ్యాగ్నెటిక్ బ్యాగ్. ఓకే, లైక్ ఇది ఇలా తీసేసుకోవచ్చు అండ్ ఆల్సో యూ కెన్ స్టిక్ టు ఇట్ అనమాట డైరెక్ట్ ట్యాంక్కి. సో నో వరీస్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ యూ కెన్ యూజ్ యాజ్ అ మొబైల్ హోల్డర్. ఫైన్, లీవ్ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఐ సే గుడ్ బై టు దీస్ గైస్. Ashwina, bye. Done. I'll leave. भैया हो गया. अच्छा वो टैक्स తీయలేదా? తీద్దాం ట్యాక్స్. ఫైన్, స్టార్ట్ అయిపోదాం. Done. So we are leaving from Garage 91. Okay, that's all for today.